హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏం లేదు, ఒక్క 2-3 నిమిషాలు అంతకన్నా ఎక్కువే మాట్లాడతానేమో మాట్లాడిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే నావి 3 పేజెస్ ఉన్నాయండి. నేను ముందే చెప్పాను, అందరికీ రీచ్ అవ్వకపోయి ఉంటుంది. నేను పెట్టాలని ఉద్దేశంతో అయితే పెట్టలేదు. నన్ను యూట్యూబ్ కోసం పెడితే మానిటైజేషన్ అయిపోయినాయి. అందులో ఏమో అమౌంట్ రాకపోయినా సరే మానిటైజేషన్ అయ్యాయి కదా, ఎప్పటికైనా ఛానల్ గ్రోత్ అవుతే అమౌంట్ వస్తుందని ఒక ఆశ ఉంటుంది కదా. మనసులోగా పుట్టడం తర్వాత ఆశ అనేది ఉంటుంది కదా. ఇంత కష్టపడి ఇంత స్ట్రైన్ అయ్యి తీస్తున్నాను అంటే ఖచ్చితంగా గ్రోత్ అనేది పెరిగితే నాకు అమౌంట్ గెయిన్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ 3 ఛానల్ కంటిన్యూ చేస్తున్నాను. అది కూడా ఫొటోస్ ఇందులోని చాలా సఫర్ అవుతారు. అంటే కంటిన్యూగా నా వీడియోస్ నా ఫొటోస్ నేను అందుకే చెప్తానండి, ఎవరికి కూడా నా టాపిక్ నచ్చి నేను నచ్చి నా బిహేవియర్ నచ్చితేనే నన్ను ఫాలో అవుతారు. నేను ఎవరికి ఫాలో అవ్వండి అని కూడా చెప్పడం మానేశాను. ముందు చెప్పేదాన్ని ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి, నాకు అవసరం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే నా టాపిక్ నా కంటెంట్ నేను నచ్చితే ఖచ్చితంగా మీరే లైక్ కొడతారు, ఫాలో కొడతారు. ఇంకా ఫస్ట్ విషయం చెప్పాను కదా, 3 పేజీలని చాలా సఫర్ అవుతారు. ఎవరు కూడా 3 పేజెస్ కూడా మీరు ఫాలో చేసుకో అవసరం లేదు, అది మీ ఇష్టం. చాలామంది నా 3 పేజీలు కూడా ఫాలో చేసుకొని రెగ్యులర్గా 3 పేజీల్లో మెసేజ్లు కూడా పెట్టిన వాళ్ళు, రెగ్యులర్గా నేను ఏ ఫోటో అప్లోడ్ చేసినా వీడియో అప్లోడ్ చేసినా సరే రెగ్యులర్గా మెసేజ్లు పెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. వాళ్ళ మైండ్లో కూడా వాళ్ళ పేర్లు కానీ ఏవైనా గుర్తుండిపోయినాయి నాకు. ఇంకా దీనికి కూడా కింద కామెంట్స్ పెట్టకండి, నువ్వంటే ఎక్కువ ఇష్టము, నువ్వంటే మోజు, అలాంటి వాళ్ళే నీకు వచ్చి కామెంట్స్ పెడుతుంటారు. వాళ్ళు ఎవ్వరు కూడా మర్యాద పూర్వకంగా నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళే. ఒకవేళ నాకు రాంగ్ పద్ధతిలో నాకు కామెంట్స్ పెట్టినా సరే వాళ్ళకి నేను తిరిగి సమాధానం చాలా స్ట్రాంగ్గా ఇస్తాను. నేను డిలీట్ కూడా చేయడం లేదు వాళ్ళకి పెట్టే కామెంట్స్ కూడా. ఎందుకు డిలీట్ చేయడం లేదంటే చాలామంది అనుకుంటారు నా పరువు పోదు అక్కడ. నాకు వచ్చే కామెంట్కి అక్కడ నేను చేసే తప్పు ఏమీ లేదు. నేను జస్ట్ మాట్లాడుతున్నాను, జస్ట్ ఫోటోలు అప్లోడ్ చేసుకుంటున్నాను. ఒక వల్గర్గా కానీ లేకపోతే ఒక వ్యవస్థని నాశనం చేసినలాగా కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టే రకంగా నా వీడియోస్ కానీ ఉన్నాయనుకోండి, అఫ్కోర్స్ నేనే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ రాంగ్ పద్ధతిలో నేను ఉన్నాను కాబట్టి మీరు పెట్టే కామెంట్ని యాక్సెప్ట్ చేస్తాను. నేను రాంగ్ పద్ధతిలో అక్కడ లేనప్పుడు, నేను సరైన పద్ధతిలో ఉండేటప్పుడు నువ్వు వచ్చి కామెంట్ పెడుతున్నారే, అది ఏం పద్ధతి? అసలు మిమ్మల్ని మనసులో అనుకోవాలా? అది నోరా తాటి మట్ట? నాకు అర్థం కావడం లేదు. ఎందుకు పెడుతున్నారు? ఉండలేక. అంటే మీరు జల్సీ, అంటే మీరు వచ్చి మేమేదో పెద్ద ఫేమస్ అయిపోతామో, లేకపోతే ల్యాక్స్ కొలిది మాకు వచ్చేసి మా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భర్తని ఒక రిచ్ స్థాయిలో చూసిస్తామనో ఇలాంటి ఉద్దేశాలతో పెడతారో, లేకపోతే ఇంకా అది తాగేసి తందనాలు ఆడుకొని ఇంకా వర్షన కొడుకులు ఉంటారు అలాగే పెడతారో నాకు అర్థం కాదు. కానీ దేనికయ్యా ఒక మాట చెప్పనా, మన నోటి నుంచి ఏవైతే బ్యాడ్ వర్డ్స్ వస్తాయో వాటికి మనం హింసించే కన్నా వాటికి ఎక్కువ పాపం అనేది మనకి తగులుతుందంట. అది కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ముసలి నా కొడుకులు కూడా వాళ్ళకి అన్ని కోరికలు ఉంటాయి తెలుసా. ప్రతి ఒక్కడు ఫేస్బుక్లో దరిద్రపోటు నా కొడుకులే ఉన్నారు. నిజంగా తిట్టు ఏమనుకుంటా అనుకోండి, కానీ ఎందుకంటే ముసలోళ్ళు కిందని వాళ్ళ ప్రొఫైల్ పిక్లు చూస్తే ఆ లాక్స్ కూడా వేసుకుంటారు. అంత కేర్ఫుల్గా అన్నీ తెలుసు వాళ్ళకి. ఇంకా హేమం అనేది ఉంటుంది అన్నమాట. అక్కడ కంటెంట్ ఏంటో విన్నారు, అక్కడ మాటలేంటో విన్నారు, కింద కామెంట్ పెట్టియాలి. ఏదో ఒక రకంగా ఏదో ఒక బ్యాడ్గా కామెంట్ పెట్టియాలి. అనవసరమైన కామెంట్స్ పోతారు, సర్వనాశనం అయిపోతారు అన్నమాట ఇలా కామెంట్స్ పెట్టిన వాళ్ళు. నేను తిడతాను ఖచ్చితంగా. ఎందుకు తిడతానంటే అక్కడ చేసే పద్ధతి నీకు బాగుంది అనుకుంటే, ఒక నచ్చింది బాగుంది, నువ్వు చెప్పే విధానం బాగుందని పెట్టండి. లేకపోతే చూసేసి వెళ్ళిపోండి, చూడకపోయినా పర్వాలేదు. లైక్స్ కోసం, కామెంట్స్ కోసం, వ్యూస్ కోసం సర్కోస్ చేస్తారు. మరి వీళ్ళందరూ చేసిన వాళ్ళు దేనికోసం? ఒక మూవీ కొన్ని కోట్లు పెట్టి మూవీ తీస్తున్నారంటే జనాలు వెళ్ళి చూస్తారనే కదా చేస్తారు. లేకపోతే వాడికి లాభం ఎక్కడ ఉంటుంది? ఇది కూడా అలాంటి ప్రొఫెషన్, ఇది కూడా ఒక బిజినెస్ లాంటిదే. మీరు చేసేది బయట ఎలా చేస్తున్నారు, ఇది కూడా. ఇప్పుడు చాలామంది నన్ను ఉద్దేశించి నా కామెంట్స్ కొంతమంది చదివి, ఇలాంటి కామెంట్స్ వల్ల నీకు అవసరమా అమ్మా, ఇవి అవసరమా, నువ్వు చూస్తే పద్ధతిగా ఉన్నావు వాళ్ళు మనం బయట ఉన్నా సరే, నేను కాలేజ్ డేస్ అప్పుడైనా సరే, బయటికి ఎక్కడికి వెళ్ళేటప్పుడు సరే, ఒక్కొక్క మగనా కొడుకు చూసే చూపులు ఎంత వరస్ట్గా ఉంటాయి తెలుసా. ఎక్కడ లేవు చెప్పండి, బయట మనం వెళ్తే లేవా? కాలేజ్ డేస్ అప్పుడు అంత వరస్ట్ నా కొడుకులు, ఎలాంటి వరస్ట్ నా కొడుకులు ఉండేవారు బస్సుల్లోనే అక్కడ. ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ కూడా ఉన్నారు. ఎక్కడ సమాజం అనేది ఎక్కడ మార్పు లేదండి, అలాగే ఉన్నారు. మనం ఇలా ఫోన్లో తీసినా బయటికి వెళ్ళే ఆడదానికి ఎక్కడ సేఫ్టీ అనేది నాకు తెలిసి లేదు. ఒక్క లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన ఆడదాన్ని ఊసికి కానీ జోలికి కానీ వెళ్ళరన్నమాట. ఎందుకంటే ఇది ఒకటి ఇస్తుంది గట్టి. కానీ ఫస్ట్ స్టిల్ నేను కూడా అలాగే ఉండేదాన్ని కాలేజ్ డేస్ ఎప్పుడైనా సరే.
ఇంట్లో ఉన్నప్పుడు సరే సరే నాకు చాలా పొగరెక్కువ, మామూలు కాదు. ఇప్పుడు పిల్లలకి అన్ని తర్వాత ఈ వీడియోస్ చేసిన తర్వాత ఒక పద్ధతిగా, అంటే సారీ అండి, పద్ధతిగా లేవా ముందు అనకండి, కొంచెం కంట్రోల్ చేసుకున్నాను. ఇప్పటికీ కూడా నన్ను ఎవరైనా ఏదైనా అన్నారంటే మాత్రం నేను ఒప్పుకోను. తిరిగి లెఫ్ట్ అండ్ రైట్ అంత స్ట్రాంగ్గా ఇస్తాను. అంత భయం నాకు. మా ఊరోళ్ళైనా సరే, చాలామంది నాకు తెలిసిన వాళ్ళైనా సరే నేనంటే ఏంటో చాలామందికి తెలుస్తుంది అన్నమాట. సరే మీ ఇష్టం మీది. నేను చెప్పాను, మనం మాటల ద్వారా అన్యాయంగా ఒకళ్ళు ఇబ్బంది పెట్టామంటే అది 10 రెట్లే మన వెనక్కి వస్తుంది. అది ఆడవాళ్ళు అవనివ్వండి, మగవాళ్ళు అవనివ్వండి. మీరు చూసే ఒక్క సెకండో 2 సెకండ్లు లేకపోతే మీరు పెట్టే కామెంట్కి ₹1 కూడా రాదు. అర్థమవుతుంది. ఎన్నో వేలు మిలియన్ వ్యూస్ చూస్తే ఎంతో పాపులర్ అయితే ₹1, ₹2, ₹10, ₹20 జనరేట్ అవుతాయి. దానికి ఎందుకండి ఎంత కక్కుర్తి? నాకు అర్థం కాకుంటుంది. ఎవరు ఫేమస్ అయిపోతారు? ఎవరు యూట్యూబ్లో వచ్చిన వాళ్ళు బాగా రిచెస్ట్ పర్సన్స్ ఎవరు రారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంటికాడ ఖాళీగా లేక వాళ్ళ టాలెంట్ని, అంటే ఖాళీగా ఉండి పిల్లలు చూసుకొని, ఇంట్లో పని అంత పని ఉంటుంది, పిల్లలు చూసుకొని ఇంట్లో పని చూసుకొని ఇవన్నీ చేసుకొని వచ్చి ఒక గంట 2 గంటలు ఈ టైం, ఆ ఖాళీ పనిలోని ఈ టైం కేటాయించుకొని ఒక వీడియో ప్రదర్శిస్తుంది అంటే ఒక మంచి చెప్పిన వాళ్ళు ఉన్నారు, వంటల గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు, మంచి బ్యూటీ టిప్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ టాలెంట్ని గుర్తించండి. మీరు పెట్టే కామెంట్ ఎంత ఎవరు కూడా, ఒకవేళ మీరు చేసే కంటెంట్ బాగుంది అనుకుంటే కింద కామెంట్ ఒకవేళ వాళ్ళు బ్యాడ్గా పెట్టుంటే 10 మంది వచ్చి కామెంట్ కూడా చదువుతారు. వాళ్ళు ఇచ్చే సమాధానం కూడా ఎలాగుంటుందంటే, అక్కడ మనం బ్యాడ్గా చేయనప్పుడు మనకు వచ్చి బ్యాడ్ కామెంట్ పెట్టారనుకోండి, వాళ్ళకే విలువ అనేది తగ్గిపోద్ది, వాళ్ళకి ఆ మర్యాద అనేది తగ్గిపోద్ది. మనమేం ఫీల్ అవ్వవసరం లేదు. నేను ఏ బ్యాడ్ కామెంట్ కూడా నేను డిలీట్ చేయడం లేదు. కింద సరిగ్గా సమాధానం ఇస్తున్నాను. నచ్చితే వాళ్ళు ఉంచుకుంటున్నారు, లేకపోతే కొంతమంది అయితే డిలీట్ చేసి పారేసుకుంటున్నారు. మరి ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇది నేను చెప్పాలనుకున్నది. కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి లేడీస్ కంటే. ఇంట్లో ఆడవాళ్ళు, మీ ఇంట్లో ఆడవాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మరి రేపు పొద్దున్న మీ ఆడవాళ్ళు బయటకు వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? ఇంట్లో ఏ ఆడదానికి కూడా మీరు అనుకోవచ్చు మీ ఇంట్లో మీ ఆడదే సెక్యూర్గా ఉందని. లేదు, ఇంట్లో ఉన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే చేతిలో ఫోన్ ఉంది కాబట్టి. అందరికీ ఫేస్బుక్ ఐడీలు ఉన్నాయి, అందరూ ఓపెన్గా ఉన్నారు, అందరికీ ఇన్స్టాలు ఉన్నాయి, అందరికీ యూట్యూబ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్లోనే ఉన్నారు. ఎవ్వరు పబ్లిక్లో లేకుండా లేరు. అందరూ ప్రతి ఒక్క పర్సన్ కూడా పబ్లిక్లోనే ఉన్నారు. ఇదోడు గుర్తిస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎంత చెప్పండి, నా క్యారెక్టర్ ఇదే, మేము ఇదే, మా పద్ధతి ఇదే, మేము మారం. ఎవరికి చెప్పలేము. మీకు నమస్కారం. మరి నేను చేయలేను.